కొన్నిసార్లు చాలా ఆసక్తికరమైన కథలు మనం చూసే వాటిలో కాదు, అనువాదంలో కోల్పోయిన వాటిలో దొరుకుతాయి. ఈ రోజు మనం అలాంటి ఒక డిజిటల్ దెయ్యం కథను ఛేదించబోతున్నాం. ఇంటర్నెట్లో దొరికిన ఒకే ఒక అర్థం లేని వాక్యం వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేమిటో చూద్దాం రండి. ఒక్కసారి ఇది చూడండి. ఒక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్లో కనిపించిన వాక్యం ఇది: గ్రిల్ ఆర్ అనుమండల్ రూపాయి రిలేషన్షిప్. దీనికేమైనా అర్థం ఉందా? గ్రిల్ ఉపవిభాగం, రూపాయలు సంబంధం. ఈ పదాలన్నీ కలిసి ఏం చెప్పాలనుకుంటున్నాయి? ఇదే మన ఇవాల్టి చిక్కుముడి. సరే, ఈ డిజిటల్ చిక్కుముడిని విప్పే ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు ఈ గందరగోళం ఎలా మొదలైంది? దాని మూలాల్లోకి వెళ్ళాలి. మనం వాడే ఈ ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్షన్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అయినా దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన మాటల్లోని యాస, ఆ భావం, ఆ నుడికారాలు, వాటిని పట్టుకోవడం మెషిన్స్కి చాలా కష్టం. ఒక భాషలో పలికిన మాట మరో భాషలో ఇంకేదోలా వినిపించవచ్చు. అప్పుడే ఇలాంటి వింతైన గందరగోళ ఫలితాలు వస్తాయి. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే మనం డిటెక్టివ్లా ఆలోచించాలి. ఈ వాక్యంలోని ప్రతి పదాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి చూద్దాం. అప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఓకే, మన మిస్టరీలో ఉన్న పదాలు ఇవే. చూడండి, గ్రిల్ అంటే గ్రిల్, రిలేషన్షిప్ అంటే సంబంధం. ఇవి మనకు తెలిసిన ఇంగ్లీష్ పదాలే, కానీ వాటిని హిందీ రాసే దేవనాగరి లిపిలో రాశారు. ఇక అనుమండల్, రూపే ఉన్నాయి చూసారా? అవి పక్కా హిందీ పదాలు. అంటే ఇంగ్లీష్, హిందీ కలిసి ఒక వింత కలగురగంపలా తయారైంది. ఇక్కడే మనకు మొదటి అనుమానం వస్తుంది. గ్రిల్, రిలేషన్షిప్ లాంటి ఇంగ్లీష్ పదాలను వాటి సౌండ్ బట్టి దేవనాగరిలో రాయడం మామూలే. దాన్ని ఇంగ్లీష్ అని కూడా అంటాం. కానీ అసలు ఈ పదాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి? అదే ప్రశ్న. అసలు పాయింట్ ఏంటంటే, ఒక మోటివేషనల్ స్టోరీలో గ్రిల్కి, రిలేషన్షిప్కి ఏం పని? ఈ పదాలకి, స్ఫూర్తికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు కదా. ఇక్కడే కథ మలుపు తిరుగుతోంది. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ పదం అనుమండల్. ఇదొక హిందీ పదం. దీని అర్థం ఏంటంటే సబ్ డివిజన్ లేదా ఒక ప్రభుత్వ పరిపాలనా ప్రాంతం అన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఎక్కడో ఉన్న గ్రిల్కి, రిలేషన్షిప్కి, ఈ ప్రభుత్వ ఆఫీస్ పదం ఉపవిభాగంకి అసలు ఏంటి సంబంధం? ఈ గందరగోళం ఇంకా పెరిగిపోతోంది. ఒకదానికొకటి పొంతన లేని ఈ పదాలన్నీ ఒకచోట ఎందుకు చేరాయి? ఇప్పటిదాకా మనం చీకట్లో బాణం వేస్తున్నట్లే ఉంది, కానీ మన చేతిలో ఒకే ఒక్క చాలా పెద్ద ఆధారం ఉంది. అదేంటంటే ఈ ట్రాన్స్క్రిప్ట్ ఏ వీడియో నుంచి వచ్చిందో ఆ వీడియో టైటిల్. దాన్ని చూస్తే ఈ మిస్టరీ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ వీడియో టైటిల్ ఏంటో తెలుసా? తెలుగులో ఉత్తమ ప్రేరణాత్మక వీడియో, మోటివేషనల్ స్టోరీ 2023. చూసారా? టైటిల్ ఏమో ఒక తెలుగు మోటివేషనల్ స్టోరీ అని చెప్తుంటే మనకు దొరికిన ట్రాన్స్క్రిప్ట్ మాత్రం హిందీ, ఇంగ్లీష్ కలగురుగంపలా ఉంది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ తేడాను ఒక్కసారి చూడండి. ఒకవైపు టైటిల్ ఏమో ప్రేరణ, స్ఫూర్తి, తెలుగు భాష అని పెద్ద పెద్ద మాటలు చెప్తోంది. కానీ మరోవైపు మన దగ్గరున్న సాక్ష్యం ఏంటి? గ్రిల్, ఉపవిభాగం, రూపాయలు ఇలాంటి సంబంధం లేని పదాల లిస్ట్. అంటే చెప్పింది ఒకటి, మనకు దొరికింది ఇంకొకటి అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం 3 భాషల మధ్య ఒక యుద్ధం జరుగుతున్నట్టుంది. వీడియో ఏమో తెలుగులో ఉండాలి, కానీ మన ట్రాన్స్క్రిప్ట్ ఏమో హిందీ రాసే దేవనాగరి లిపిలో ఉంది. అందులో ఉన్న పదాలేమో హిందీ, ఇంగ్లీష్ కలిపి ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఇదెవరో కావాలని చేసింది కాదు, ఖచ్చితంగా టెక్నాలజీ చేసిన ఒక పెద్ద తప్పులానే అనిపిస్తోంది కదా. సరే, అసలు ఆ తెలుగు కథ ఏంటో మనం బహుశా ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ పర్లేదు, ఈ డిజిటల్ గందరగోళంలోనే మనకు ఒక పెద్ద పాఠం ఉంది. ఈ వైఫల్యం మనకు టెక్నాలజీ గురించి, మన సమాచారం గురించి ఏం నేర్పిస్తుందో చూద్దాం. బహుశా ఇలా జరిగి ఉండొచ్చు. ఎవరైనా తెలుగులో ఒక మంచి కథ చెప్తున్నారు. మన ఆటోమేటెడ్ సిస్టమ్ దాన్ని వింటోంది. కానీ దానికి తెలుగు పూర్తిగా అర్థం కాక తెలుగు మాటల్లోని సౌండ్స్ దానికి బాగా తెలిసిన హిందీ, ఇంగ్లీష్ పదాల్లా వినిపించాయి. అంతే, తికమకపడి అసలు కథను మాయం చేసి ఇలాంటి అర్థం లేని డిజిటల్ దెయ్యాన్ని సృష్టించింది. ఇలాంటి డిజిటల్ దెయ్యాలు పుట్టడానికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్కి మనలాగా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకునే తెలివి ఉండదు. మన యాసను, మన నుడికారాలను అవి పట్టుకోలేవు. ఒక భాషలోని సౌండ్ని మరో భాషలోని పదంగా పొరబడతాయి. అందుకే ఇలాంటి వింతలు జరుగుతాయి. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు కథ ఆ తప్పుగా రాయబడిన పదాల్లో లేదు, ఆ పదాల మధ్యలో మాయమైపోయిన అర్థంలో ఉంది. ఆ ఖాళీలోనే అసలు కథ దాగుంది.
ఆన్లైన్ ప్రపంచంలో సమాచారం ఎంత సులభంగా దాని స్వరూపాన్ని కోల్పోతుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే. చూసారా, ఈ యొక్క పిచ్చి వాక్యం వెనుక ఒక మంచి స్ఫూర్తిదాయకమైన కథ ఉండేదేమో, కానీ ఇప్పుడు అది మనకు ఎప్పటికీ దొరకదు. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను మిగిలించింది. ఈ ఆటోమేషన్ యుగంలో ఇలాంటి టెక్నాలజీ తప్పిదాల వల్ల, అనువాదంలో పొరపాట్ల వల్ల ఇంకెన్ని కథలు, ఇంకెన్ని గొప్ప ఆలోచనలు ఇలా మనకు తెలియకుండానే మాయమైపోతున్నాయో.